హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనండి మీ మహాని. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకొస్తుందండి. మెల్ట్ అండ్ ఫోర్ సోప్ ఎలా చేయాలి? ఆ ప్రాసెస్ అంతా చూపిస్తా అండి. ఇక్కడ కొన్ని గులాబీ రేఖలు కొంచెం వాటర్ ఏసి మిక్సీ వేసుకున్నానండి. ఇదిగో ఇలా ఒక క్లాత్ సాయంతో ఆ వాటర్ వేరు చేస్తున్నాను. ఆ వాటర్ అంతా ఇలా వేరు చేసుకోవాలండి. ఇదొచ్చి గ్లిజరిన్ సోప్ బేస్ అండి. అలానే ఇదొచ్చేసి గోట్ మిల్క్ అండి. ఈ రెండిటి కాంబినేషన్‌లో బావుండిద్దండి సోపు. ఇవి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మనకి బయట ఎక్కడైనా దొరికిద్దండి ఈ బేస్. మీకు ఒకవేళ కావాలి అనంటే అమెజాన్‌లో ట్రై చేయండి. లేదంటే మీరు మాకు కామెంట్ పెట్టండి. నేను లింక్ పంపిస్తాను. ఈ గోట్ మిల్క్ వచ్చేసి మంచి కలర్ రావడానికి ఉపయోగపడుతుందండి. ఎవరికైనా సెట్ అవుతుంది. చిన్న పిల్లలైనా మంచిగా వాళ్ళకైనా సోప్ చేసుకోవచ్చు మనము. ఇవి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. అలానే ఇది డబుల్ బాయిలింగ్ చేసుకోవాలండి. ఎప్పుడు డైరెక్ట్‌గా పెట్టకూడదు. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఆ గిన్నెలో ఇంకో గిన్నె పెట్టేసి ఈ బేస్ అంతా అందులో పెట్టాలండి. ఎందుకంటే డైరెక్ట్‌గా పెడితే మాడిపోతుంది. ఇక్కడ మనం రోజ్ వాటర్ తీసుకున్నాం కదండీ పచ్చివి. అందుకని ఈ సోప్ ఒక 10 రోజులు, ఒక వారం రోజులు వాడుకోవచ్చండి. ఎక్కువ రోజులు వాడొద్దు. అలానే మీరు ఒకవేళ సేల్ జేసుకోవాలి అని అనుకుంటే పొడి రూపంలో తీసుకోండి. ఇక్కడ మనం పచ్చిది తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఉండదండి. ఫంగస్ వచ్చేస్తుంది. మనకి ఇంట్లోకైతే ఇబ్బందేం లేదు. సేల్‌కైతేనే పొడులు తీసుకోండి. అలానే ఆ జ్యూస్‌లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి. ఇవి 2 వేసుకున్నాను నేను. ఇదంతా స్కిన్ గ్లో రావడానికి, మాయిశ్చరైజర్‌గా ఉంచడానికి హెల్ప్ అవుతుందండి. అలానే రైస్ పౌడర్ అండి. ఒక చెంచా తీసుకున్నాను. ఒక చెంచా అంటే 5 గ్రామ్స్ ఉంటుందండి మనకి. అదంతా అందులో కలుపుకోవాలండి. స్క్రబ్‌లాగా బాగా పనిచేస్తుంది. అలానే ఫ్రాగ్రెన్స్ అండి. ఇది రోజ్ ఫ్రాగ్రెన్స్. ఇదేంటంటే మనకి మంచి స్మెల్ ఇస్తుంది. సోప్‌తో మనం స్నానం చేసినా గానీ మంచి ఫీల్ ఉంటుంది. బావుంటుందండి. అలానే ఎసెన్స్ ఆయిల్ అండి ఇది. మన స్కిన్ మీద ఏదైనా డ్యామేజ్ అయినా, స్కిన్ ఏదైనా ముడత పడినా గానీ స్కిన్ అంతా రిపేర్ చేస్తుంది. బావుంటుంది. అలానే వచ్చి సీఏపీబీ అండి ఇది. ఇది మనకి ఫోమ్ రావడానికి బావుంటుందండి. అలానే ఇదంతా మెల్ట్ అయిన సోప్‌లో కలుపుకోవడమేనండి. మనకి మౌల్స్ బయట దొరుకుతాయి. ఇలా ఫిల్ చేసుకోవాలండి. రూమ్ టెంపరేచర్‌కి వదిలేయండి ఒక 5, 6 గంటలు. ఆ తర్వాత మనకు సోప్ రెడీ అయిపోతుందండి. ఇదిగోండి మనకి సోప్ రెడీ అయిపోయింది. ఇక్కడ మా పాప చూపిస్తుంది చూడండి. అదంతా వాటరు ఎంత ఫోమొస్తుందో కొంచెం కడగగానే. మనం అది అట్లా హ్యాండ్‌కి వాష్ చేసుకున్నా గానీ వెంటనే అర్థమవుతుందండి ఆ గ్లో అన్నది. చూడండి మీకే కనిపిస్తుంది కదా! ఈ సోప్ చాలా బావుండిద్దండి. ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. మనం తీసిన తర్వాత ఇలా ర్యాప్ చేసుకోవడమేనండి సోప్స్. చక్కగా ర్యాప్ చేసి పక్కన పెట్టుకోవచ్చండి. మనం ఏదన్నా సేల్ చేసుకోవాలన్నా చిన్న చిన్న బిజినెస్‌లాగా చేసుకోవచ్చండి. ఇబ్బందేం లేదు. ఎవరైనా తీసుకుంటారు. హోమ్ మేడ్ సోప్స్ అంటే మంచి రేట్ ఉందండి. బావుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.